రెసిపీ చేయబోతున్నావు? వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్. వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్. మరి లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన ఆలు, బీన్స్ ముక్కలు, తురిమిన క్యారెట్, తురిమిన బీట్రూట్, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ తురుము, నూనె, మిరియాల పొడి, నిమ్మరసం. వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ దివ్య? యా రెడీ. ఏం చేయాలి? ముందు ఇది బాయిల్ చేసుకున్న పొటాటో బాయిల్ చేసి స్మాష్ చేశాను. యా. పన్నీర్, నెక్స్ట్ కొద్దిగా క్యారెట్, కొంచెం బీన్స్, కొంచెం హెల్త్ కాన్షియస్గా నేను దీంట్లో బీట్రూట్ కూడా వేస్తున్నా. ఇప్పటి వరకు అన్ని వెజిటేబుల్సే కదా ట్రై చేసావు, అన్ని హెల్త్ కాన్షియస్. అంటే బీట్రూట్ చాలా మంది తినరు కదా, నేను తినను అలా అని చెప్తాను. నేను తింటారా? నేను తింటా. అది స్వీట్గా ఉంటుంది కదా, కర్రీ చేసుకున్నా స్వీట్గా వస్తుంది. సో అందుకే నేను బీట్రూట్తో పచ్చడి చేస్తా. బీట్రూట్ పచ్చడా? యా, పచ్చడి అయితే బాగుంటుంది. అవునా? నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 drops వరకు లెమన్ జ్యూస్. 5 కన్నా ఎక్కువనే పడ్డాయి. పర్లేదు, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నా, కొంచెం పెప్పర్ పౌడర్. ఇప్పుడు దీని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో అది మిక్స్ అయిపోయింది కదా. యా స్వీటీ, ఇది మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 spoons బ్రెడ్ క్రమ్స్ వేద్దాం. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్వీటీ, ఇది మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పొంగనాలు ప్యాన్ పెట్టేద్దాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాం. దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. సో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక ప్లేట్ ఇవ్వ స్వీటీ, దాని ప్లేట్లో పెట్టుకుంటాం. సో ఆ బాల్ సైజ్ కరెక్ట్గా మనం పొంగనాలు ప్యాన్ కరెక్ట్గా అట్లానే ఉండాలి కదా. చిన్నగా ఉన్నా పర్లేదు, మరి పెద్దగా ఉంటే మాత్రం కష్టం. యా. సో ఇలానే సేమ్ వేలో మిగతా బాల్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసేయచ్చా? యా స్వీటీ, మీరు ఆయిల్ వేయండి, నేను ఎప్పటికి ఇది బాల్ చేసుకుంటాను. స్వీటీ, నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? నాకు రెండు ఇష్టం. బేసిక్గా నాన్ వెజ్ అంటే లవ్ కదా. మరి నీకు? నాన్ వెజ్ ఇష్టం, బట్ తక్కువ తింటా. ఇది ఇంట్లో రోజు ఒక పూజ, అంటే రోజు ఒక దేవుడు అనమాట. సో ఇంకా నాన్ వెజ్ ఏం చేయనిస్తారు? అలా నీ చేతులు కట్టేస్తున్నారు. బయటికి వెళ్ళి తినచ్చుగా. ఎవరు లేరు కదా నాకు, ఫ్రెండ్స్ కూడా తక్కువ చాలా. చేయాలో ఇప్పటి నుంచి మనం ఇద్దరం ప్లాన్ చేద్దాం మంచిగా. షూర్. సో ఇంకేం చేస్తుంటావు? ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, ఇంట్లో ఏం చేస్తుంటావు? టైం పాస్ రీల్స్ చేస్తుంటా. రీల్స్ చేస్తావా? ఫాలోవర్స్ ఉన్నారా పిల్లలు? 250K. 250K? అది కూడా ఇంత నెమ్మది చెప్తుంది. అసలు నువ్వు పెద్ద సెలబ్రిటీరా. మీ అంత కాదేదో ఓకే అన్నట్టు. చాలే స్వీట్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఈ బాల్స్ని వేసుకుందాం. తర్వాత టర్న్ చేసి కూడా రోస్ట్ చేసుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. సో రీల్స్ కాకుండా ఇంకేం చేస్తుంటావు చెప్పు? అంటే ఒక 4-5 months నుంచి మోడలింగ్ దానికి వెళ్తున్నా, మేకప్ డెమోస్కి. సో అలా. మేకప్ నువ్వు వేస్తావా? లేదు వేయించుకుంటా. వేయించుకుంటావు? మోడల్, సూపర్ మోడలా?
సో వేడి వేడికి చేసావు చెప్పి ఇప్పటి వరకు మోడలింగ్? బ్రైడల్ లుక్స్కి అలా వాళ్ళు నేర్చుకుంది మా మీద లైక్ చేసి చూపిస్తారు కదా. సో బ్రైడల్ లుక్, పార్టీ లుక్, హల్దీ లుక్ అలా డిఫరెంట్. అంటే గెస్ట్ చేయాల్సింది రాగానే మోడలా అని. నాకైతే బ్రైడల్ లుక్ బాగా నచ్చింది. చేసుకో మరి తొందరగా పెళ్ళి. వద్దబ్బా, ఏ మెల్లగా చేసుకున్నాను. బ్రైడల్ లుక్ నచ్చింది, పెళ్లి మాత్రం వర్క్ బాగుంది. పెళ్ళి వద్దు, పెళ్ళి అయితే ఇంకా కష్టాలు చాలా ఉంటాయి. సో కుక్ అయిపోయినట్టున్నాయి కదా. యా, ఒక ప్లేట్ తీసుకొచ్చేస్తా. చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా, మరి లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందాం. స్వీటీ వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్ రెడీ. టేస్ట్ చేసి చెప్పేలా. సో వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన ఆలు, బీన్స్ ముక్కలు, తురిమిన క్యారెట్, తురిమిన బీట్రూట్, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ తురుము, నూనె, మిరియాల పొడి, నిమ్మరసం. వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన ఆలు, తురిమిన పన్నీర్, తురిమిన క్యారెట్, బీన్స్ ముక్కలు, తురిమిన బీట్రూట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంని బాల్స్ లా తయారు చేసుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ వెజ్ పన్నీర్ బాల్స్ రోస్ట్ రెడీ.